మామ్స్ అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సిరి. ఈ వీడియో అయితే సంక్రాంతి ముందు నేను చేసుకున్న చిన్న చిన్న ప్రిపరేషన్స్ అన్నమాట. ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకోవడం, కిచెన్ లో కొంచెం సర్దుకోవడం, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది కరెక్ట్ గా భోగి ముందు రోజు వీడియో అన్నమాట. ఒక పని చెప్పాలని ఉంది మీ అందరికీ. అదేంటంటే ఈ వీడియో చూస్తూ మీకు ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నా కానీ, అంటే బట్టలు మడత పెట్టడం, లేకపోతే ఇంట్లో ఒక చిన్న కార్నర్ ఒక 10 నిమిషాల్లో క్లీన్ చేస్తే అయిపోతుంది కానీ దాన్ని అలా పెండింగ్ చేసుకుంటూ వచ్చిన పని ఏదన్నా ఉంటే ఈ వీడియో చూస్తూ దాన్ని ఫినిష్ చేసేసేయండి. లేచి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పని ఏంటి అంటే దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా బెడ్డింగ్ ఐటమ్స్ అన్ని సర్దేస్తాను. ఇంకొకటి చెప్పనా, ఖచ్చితంగా మీకు ఇలాంటి అలవాటు లేకపోతే మాత్రం ప్రతిరోజు లేవగానే ఇలా బెడ్ ని సర్దేసుకొని నీట్ గా ఒక్క సెకండ్ దాని ముందు నుంచొని చూసుకోండి, మీకు మైండ్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో. ఇదైతే మా మాస్టర్ బెడ్రూమ్. ఫ్రేమ్ అయితే ఉండదు, ఓన్లీ మ్యాట్రెస్ ఉంటుంది. దేనికి అంటే మనం తర్వాత కొనుక్కోవచ్చు, ఇప్పటికిప్పుడు హడావిడిగా చేసేసి కొనుక్కునేది అవసరం లేదు అనుకున్నాం మేము. బెడ్షీట్స్ కానీ కంఫర్టర్స్ కానీ అన్ని కాస్కోలో కొనుక్కున్నవే. అండ్ మా ఇంట్లో ఉన్న కర్టన్స్ మాత్రం ఇండియా నుంచి తెచ్చుకున్నాను, దట్టు డీమార్ట్ లో కొనుక్కున్నవే. అండ్ దీని తర్వాత నేనైతే బట్టలు వాషింగ్ లో ఉన్నవి డ్రయర్ లో వేద్దాము అని చెప్పి అయితే వెళ్తున్నాను. ఖచ్చితంగా నేను వాషింగ్ అయిపోయిన వెంటనే నేను బట్టల్ని డ్రయర్ లో వేసేస్తాను అండ్ దాని తర్వాత మడత పెట్టేస్తాను కూడా, లేకపోతే నాకు ఏంటో పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిచ్చి స్మెల్ వస్తాయేమో అనిపిస్తాయి వాషర్ లో అలా వదిలేస్తే. సో మీ అందరు కూడా కుదిరితే ఇలాంటి ప్రాక్టీస్ ని ఒకటి అలవాటు చేసుకోండి. బట్టలు ఆరిపోయిన వెంటనే డ్రయర్ లో నుంచి తీసిన వెంటనేనో, లేకపోతే తీగ మీద బట్టలు ఆరిపోయిన వెంటనే ఒక కుప్పలాగా వేయకుండా వెంటనే మడత పెట్టేసే అలవాటునైతే అలవాటు చేసుకోండి. మంచి పనులు, మంచి అలవాట్లు పెద్దవాళ్ళు చెప్పినా గానీ, చిన్నవాళ్ళు చెప్పినా గానీ, చిన్నవాళ్ళు చెప్తే ఈగోలాగా ఫీల్ అవ్వకుండా పర్లేదు మంచిగా చెప్పింది కదా అని చెప్పేసి ప్రాక్టీస్ చేయడంలో తప్పు లేదంట మా పేరెంట్స్ చెప్పారు. అండ్ ఈ పని అయిపోయిన వెంటనే నేనైతే కిందకు వచ్చేస్తాను, ఎందుకంటే ఇంకా నాకు పైన చేయాల్సిన పనులు అయితే ఏమీ లేవన్నమాట. నేను ఫస్ట్ కిందకు వచ్చి నేను చేసిన పని ఏంటి అంటే టీ పెట్టుకున్నాను. నాకు ఒక టీ పడితే ఆ డే అంతా ఎంత హ్యాపీగా గడుస్తుందో. అండ్ ఈ బట్టలు వాషర్ లో వేయడం, డ్రయర్ లో వేయడం, ఈ పనులు చేసిన తర్వాత నేనైతే వర్క్ కూడా చేసుకున్నాను. వర్క్ అయిపోయిన తర్వాత కిందకు వస్తాను నేను. అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ తిన్న వెంటనే నాకు మీటింగ్ ఉండేసరికి హడావిడి అయిపోయింది అనమాట. సో కొన్ని అయితే అలాగే వదిలేసి వెళ్ళాను. ఈ లోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో నేను అలా వదిలేసినవి అక్కడే సర్దేస్తున్నాను అనమాట. నాకు ఫస్ట్ అవన్నీ సర్దేసుకొని ఒక టీ పెట్టుకొని తాగితే హాయిగా ఉంటుంది. ఇలా టీ పెట్టుకుంటూనే కిచెన్ లో ఏమన్నా పనులు చేయాల్సినవి ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా చేసేస్తాను. అండ్ టీలో మీలో ఎంతమంది ఇలాచి వేసుకుంటారు? నాకు 2 ఇలాచీలు కూడా పడాలి ఖచ్చితంగా అందులో. భోగి రోజు అయితే సూర్యకి ఆఫీస్ ఉందన్నమాట, అందుకని చెప్పేసి నేను వంట ప్రిపరేషన్స్ కూడా ముందు రోజు రాత్రే చేసేసుకుందాము అని చెప్పి అనుకున్నాను. ఓన్లీ సూర్య బాక్సుల వరకే. అందుకే ఇక్కడ బెండకాయలు అయితే కడిగి పెట్టేసాను, తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ డిష్ వాషర్ లో గిన్నెలను అయితే లోడ్ చేస్తున్నా. చాలా మంది డిష్ వాషర్ అసలు సరిగ్గా పనిచేయదేమో, అది వాడడం చాలా దండగా, దానికన్నా చేత్తో కడుక్కోవడం చాలా బెస్ట్ అనుకుంటారు. కానీ కానే కాదు. స్టీల్ గిన్నెలు అయితే అసలు కొత్త వాటిలాగా మెరుస్తూ బయటకు వస్తాయి. మనం ఇది ఇంత కొనుక్కొని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక మంచి లిక్విడ్ డిటర్జెంటో లేకపోతే పాడ్స్ లాంటివో మంచివి కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా మీ గిన్నెలు అనేవి చాలా నీట్ గా క్లీన్ అయిపోయి అండ్ గిన్నెల్ని అదే ఎండబెట్టి కూడా బయటికి తెచ్చేస్తుంది. సో మీలో ఎవరన్నా కానీ డిష్ వాషర్ ని కొనుక్కోవాలి అని చెప్పి బట్ అది పనిచేస్తుందో లేదో అని ఆగిపోయి ఉంటే మాత్రం ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టు బై ఇట్. ఇక్కడ నేను చేత్తో కడగాల్సినవి అయితే కడిగేస్తున్నాను అనమాట. గాజువి, స్టీల్వి ఇలాంటివి ఏవన్నా పెట్టేసేయచ్చు, కానీ అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ అయితే పెట్టకూడదు. ప్లాస్టిక్ ఏమో కరిగిపోతుంది, అల్యూమినియం ఏమో నల్లగా అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా పెట్టకూడదు, ఎందుకంటే వాటికి ఉండే నాన్ స్టిక్ నేచర్ కూడా పోతుంది. అంటే లైక్ ఇప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్ హెక్సాక్లాడ్ ఇలాంటివి పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటివి మాత్రం పెట్టుకోకూడదు అనమాట. అందుకే నేను ఇంట్లో వంట సామాన్లు మాక్సిమం స్టీల్ ఉండేలాగా చూసుకుంటాను, లేకపోతే గాజు ఐటమ్స్. సో దాని వల్ల నాకు చాలా వర్క్ అయితే తగ్గిపోతుంది. అన్నీ నేను చేత్తో కడగాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలాగే నాకు వర్క్ లోడ్ చాలా తగ్గించుకోవచ్చు దీనివల్ల. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య 7 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతానన్నారు, అందుకని చెప్పేసి పొద్దున్నే చలికాలంలో లేచే ఓపిక అప్పుడప్పుడు ఉండదు కాబట్టి నేను ఇక్కడే బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను తన బాక్స్ లోకి. ఇక్కడ మాకు వెదర్ అనేది చాలా కూల్ గా ఉంటుంది కాబట్టి వండిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా గానీ అదైతే పాడవ్వదు. సో నేను 99% ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే బయటే వదిలేస్తానన్నమాట. చాలా కొన్నిసార్లు ఏదన్నా పాడవుతుంది అనుకునే ఐటమ్ ని మాత్రమే ఫ్రిడ్జ్ లో పెడతాను. నేను వంట చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని ముందే రెడీగా ఉండాలి అనుకుంటాను స్టవ్ ఆన్ చేసే ముందు, ఎందుకంటే ఇటు అటు జంపింగ్ జపాంగ్ లాగా హడావిడి చేయడం నాకు అస్సలు రాదనమాట. మీరు కనుక మల్టీ టాస్కర్ అయితే మాత్రం ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ యూ. నేను కూడా కిచెన్ లో ఆ ప్రాక్టీస్ ని అలవాటు చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. నేను చేసే పనులైతే ఎలాంటివి బర్డెన్ అయితే అనుకోను. ఒకవేళ నాకు బర్డెన్ గా అనిపిస్తుంటే ఆ పనులు చేయకుండా ఆపేస్తాను, కానీ అలా బర్డెన్ గా అనిపిస్తూ చేస్తే నాకు ఏడవాలనిపిస్తుంది, హోమ్ సిక్ వస్తుంది, ఇన్ని జరుగుతాయి. ఇవన్నీ అయ్యేదానికంటే ఆ పనిని ఆపేస్తే బెటర్ అని చెప్పి అయితే నేను చాలా గట్టిగా నమ్ముతాను అండ్ ఫీల్ అవుతాను, ఆపేస్తాను కూడా. అండ్ నేను లాంగ్ వీడియోస్ ఇలా చేయడం స్టార్ట్ చేసింది ఈ వీడియోతోనే కాబట్టి ఈ వీడియోలో ఏదన్నా మీకు కొంచెం బోరింగ్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే ఈ వీడియో కొంచెం లెంత్ అయింది, ఈ పోర్షన్ కొంచెం కట్ చేయొచ్చు
అనే సజెషన్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ డూ సజెస్ట్ మీ. నేను దాన్ని ఖచ్చితంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఇలా హౌస్ వీడియోస్‌ని లాంగ్ వీడియోగా తీయడం మేబీ ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పైతే అనుకుంటున్నాను. అందుకని చెప్పేసేసే నేను ఎక్కడ ఏ ఎలిమెంట్ పెట్టాలి అనేది ఇంకా నేను కొంచెం నేర్చుకోవాల్సిందయితే ఉంది. కొంచెం కాదు, చాలా నేర్చుకోవాల్సిందుంది. చాలా క్విక్‌గానే నేర్చుకోవడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నాకు పండగంటే మాత్రం ఖచ్చితంగా ఇంటికి తోరణాలుండాలి. చిన్నప్పుడు మా డాడీ చిన్నప్పటి నుంచి నా పెళ్ళయ్యే వరకు మా డాడీ ఇంటికి మామిడి తోరణాలు కట్టేవాళ్ళు. ఖచ్చితంగా ప్రతి పండగకి పొద్దున్న లేవగానే. ఇక్కడ మాకు అంత అవైలబిలిటీ అయితే ఉండదు కాబట్టి మేమేం చేస్తామంటే ఇలా ఇండియా నుంచి వచ్చేటప్పుడే మంచిగా గార్లాండ్స్ కానీ, డెకరేటివ్ ఐటెమ్స్ కానీ ఎక్కువ తెచ్చుకున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో వాటితోనే ఇలా డెకార్ చేసుకుంటాననమాట. ప్రతి పండక్కి సేమ్ ఇవే పెడతాను అని కాదు. ఒక 2, 3 డిఫరెంట్ సెట్స్ లాగా తెచ్చుకున్నాను. సో ఒక్కొక్క పండక్కి ఒక్కొక్కటైతే పెడతాను. ఏదో అబ్రాడ్‌లో ఉంటున్నాము అండ్ ఇక్కడ పండగలంటే అంత హడావిడి ఏమి ఉండదు అని చెప్పి అనుకోకండి. నేనైతే ఖచ్చితంగా మన పండగలు, మన ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవుతాను అండ్ వాటిని చేసుకోవడానికి ఇష్టపడతాను కూడా. ఈ గార్లాండ్స్ అవన్నీ అయితే నేను హైదరాబాద్ బేగం బజార్‌లో కొనుక్కున్నవే. చూసారు కదా అసలు ఇంటికి ఎంత చక్కగా కళ తెచ్చేస్తుందో. ఏంటో పండగ వైబ్ రావాలి అంటే మాత్రం ఇంటి ముందు తోరణం కడితేనే ఆ వైబ్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? నేనైతే ఖచ్చితంగా డేలో ఒకసారి ఇంట్లో విష్ణు సహస్రనామంని పెడతాను ఖచ్చితంగా. నాకైతే నోటికి చదవడం వచ్చు అండ్ నేను వింటాను అండ్ నేను దాంతో పాటు చదువుతాను. అండ్ ఇలా ఇంట్లో విష్ణు సహస్రనామం అనేది పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనం విన్నా వినకపోయినా ఏదైనా వర్క్‌లో ఉండి మనం వినట్లేదు కదా అని చెప్పి అనుకున్నా కానీ ఇల్లంతా కానీ అది వింటూ ఉంటుంది కాబట్టి చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయని చెప్పి నేను విన్నాను. దాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను కూడా. అండ్ ఇక్కడ మాకు హాల్ ఏరియాలో ఏరియా రగ్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే రీసెంట్ గా మా ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకున్నదనమాట. ఎందుకంటే వాళ్ళు కాలిఫోర్నియా నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ చలికి కొంచెం తట్టుకోలేకపోయారు. సో వాళ్ళు హాల్లో నడుస్తున్నప్పుడు అరికాళ్ళకు కూడా చల్లగా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇది కూడా కాస్కోలో నుంచి తెచ్చింది. నేను దీన్ని ప్రతిరోజు క్లీనింగ్ అంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి అండ్ దీన్ని ఖచ్చితంగా వాక్యూమ్ క్లీనర్ తోనే క్లీన్ చేయాలి. సో వీక్ లో 2 టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను. అండ్ దీన్ని వీక్ ఒకసారి ఫోల్డ్ చేసేసి దాని కింద కూడా మాపింగ్ అయితే చేసేస్తాను. సో దట్ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ చాలా నీట్ గా ఉంది అని చెప్పి అనిపిస్తుంది. నేను ఇంటి పనులు చేయడానికి ఖచ్చితంగా ఒక టైం అనేది పెట్టుకుంటాను. ఒక 1 అవర్ పెట్టుకొని నేను ఏమేం పనులు చేయాలో రాసుకొని ఆ పనులన్నీ ఆ 1 అవర్ లోనే ఫినిష్ అయిపోయేటట్టు చూసుకుంటాను. లేకపోతే డే మొత్తం ఏ పని ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా గంటలు గంటలు గడిపేస్తాం. ఎంతమంది అలా టైమింగ్ అయితే ఫాలో అవుతారు? నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఎలాంటి తప్పులున్నా కానీ ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్ మీ. మీకు నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలి అంటే లైక్ కుకింగ్ వీడియోనా, లేకపోతే హౌస్ క్లీనింగ్ వీడియోనా, లేకపోతే హౌస్ ఆర్గనైజేషన్, నా కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో, ఇలాంటిది ఏదైనా కావాలి అని ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు అడిగిన వీడియోస్ అన్ని అప్కమింగ్ వీడియోస్ లో చేయడానికే ట్రై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కానీ ఇలా హౌస్ క్లీనింగ్, హౌస్ ఆర్గనైజేషన్ ఇష్టం ఉన్న వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఉపయోగపడుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.